నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. కర్మభూమిలో ఎదగండి, జన్మభూమి కోసం నిలవండి. సింగపూర్లో తెలుగువారికి ఏపీ సీఎం చంద్రబాబు పిలుపు. చంద్రబాబుపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వసనీయతే ఆంధ్రప్రదేశ్కు అతిపెద్ద పెట్టుబడి. సింగపూర్లో నారా లోకేష్ కీలక ప్రసంగం. కడప నియోజకవర్గంలో ఉత్సాహంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించిన మంత్రి నిమ్మల. కేటీఆర్ పై సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు వాస్తవమే అన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. ఆయన సవాల్కు కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్. విదేశాల్లో స్థిరపడి సంపద సృష్టిస్తున్న తెలుగు వాళ్లు జన్మభూమిని మర్చిపోకూడదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. 5 రోజుల సింగపూర్ పర్యటనలో భాగంగా స్థానికంగా ఉన్న వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో తెలుగు డయాస్పోరా ఫ్రం సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సింగపూర్ సహా మలేషియా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా దేశాల్లో స్థిరపడ్డ తెలుగు ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రపంచంలో మారుతున్న పరిణామాల్లో తెలుగు ప్రజలు అందిపుచ్చుకున్నారని, నాడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలు తెలుగు ప్రజల జీవితాలను మార్చాయని అన్నారు. అభిమానం చూస్తే ఎన్ని జన్మలెత్తి మళ్లీ మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేం. ఈ రోజు మీ ఉత్సాహం చూస్తున్నాం. ఈ ఉత్సాహం రాబోయే రోజుల్లో మీ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేసిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే నారాయణ గారు నేను మాట్లాడుతుంటే ఒక చీటీ ఇచ్చాడు. సార్, మీరు ముఖ్యమంత్రి కాక మునుపు రాష్ట్రంలో సింగిల్ డిజిట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేటివి. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ చెప్పి అనౌన్స్ చేశారు. అప్పుడు ఒక 30 దాకా వచ్చాయి. అది కూడా కాదు, ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్తాం, లిమిటే లేదని చెప్పి మీరు అనౌన్స్ చేశారు. 3 సంవత్సరాల్లో 300 ఇంజనీరింగ్ కాలేజీలు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చాయి. ఆ రోజు చాలా మంది నన్ను విమర్శించారు, ఎందుకు ఇంజనీరింగ్ కాలేజీలు పెడుతున్నాడని. నేను ఒకటే చెప్పాను, 95లో మీరు చూస్తే ఫస్ట్ టైం ఏదైతే ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది, అంతకు మునిపే మన తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారు 1991లో ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చారు. భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థకి దశ దిశ రూపకల్పన చేసిన వ్యక్తి పివి నరసింహారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 95 ప్రాంతంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వస్తానే ఓసారి కొంతమంది కొన్ని ఇంట్యూషన్లు ఉంటాయి, అదే విజన్ అంటాం. భవిష్యత్ అంతా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఉంటుంది, నాలెడ్జ్ ఎకానమీకి ఉంటుంది. తెలుగు జాతి నాలెడ్జ్ ఎకానమీలో అగ్రస్థానంలో ఉండాలంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రమోట్ చేయాలని చెప్పి ఆలోచించాను. దాని పర్యవసానమే సింగపూర్ లాంటి దేశంలో ఇన్ని వేల మంది తెలుగు వాళ్ళు ఉన్నారంటే నాలెడ్జ్ ఎకానమీలో. నేను మార్నింగ్ అడిగాను ఆడబిడ్డల్ని, ఏమమ్మా మీరంతా ఉద్యోగాలు చేస్తున్నారంటే, మీరు ఆ రోజు పెట్టిన కాలేజీల్లో ఐటీ చేశాం, ఈరోజు ఉద్యోగం చేస్తూ మీ మీద అభిమానంతో ఒక వారం రోజులు కోలాటం మళ్ళా మేము ప్రాక్టీస్ చేసి ఇప్పుడు ప్రదర్శన చేసే పరిస్థితికి వచ్చామని చెప్పినప్పుడు చాలా తృప్తినిచ్చింది. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో ప్రవాస భారతీయులు కీలక పాత్ర పోషించాలని
వారే రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. సింగపూర్లో ఏపీఎన్ఆర్టీ ఆధ్వర్యంలో జరిగిన తెలుగు డయాస్పోరా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చంద్రబాబుపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వసనీయతే ఆంధ్రప్రదేశ్కు అతిపెద్ద పెట్టుబడి అని లోకేష్ ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కీలక పాత్ర పోషిస్తున్నాయని, వాటిలో సింగపూర్ నుండే అధిక శాతం వస్తున్నాయని తెలియజేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి మొత్తం $81.04 బిలియన్ ఎఫ్డీఐలు వస్తే అందులో సింగపూర్ నుండి దాదాపు $14.94 బిలియన్ పెట్టుబడులు వచ్చాయని, ఇది మొత్తం ఎఫ్డీఐలలో 19% అని వెల్లడించారు. ఈ పెట్టుబడుల్లో అధిక శాతం ఆంధ్రప్రదేశ్కు వస్తే రాష్ట్రం మరో సింగపూర్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా తెలుగులు అగ్రస్థానంలో ఉన్నారు. సింగపూర్ లో కూడా ఈరోజు అదే నాకు కంపడుతుంది. అందరూ మిమ్మల్ని ఎన్ఆర్ఐలు అంటారు, అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్. కానీ నేను మిమ్మల్ని ఎంఆర్ఐ అంటా, మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్. Whenever I come to Singapore, I go back home inspired. It is amazing to see how one leader has transformed this amazing country. A country that started its journey as a fishing village to now a high-tech center. And the credit goes to none other than our beloved Lee Kuan Yew garu. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అసలు తెలుగు సత్తా ఏంటో దేశానికి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు తెలుగుల్ని మద్రాసి అనేవారు. అది విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, లేదు మేము మద్రాసీలు కాదు తెలుగులు అనేది ఒకరు ఉన్నారని ఢిల్లీకి వినిపిస్తాం జరిగింది. అదే స్ఫూర్తితో ప్రపంచానికే తెలుగు సత్తా చూపించింది మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. 1994లో చాలా మంది అన్నారు కంప్యూటర్ అన్నం పెడుతుందా అని. పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొస్తే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారిని అనేక విమర్శలు చేశారు. ఈ రోజు వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తున్నా, ఎక్కడ చూసినా తెలుగులు ఉన్నారంటే, ప్రత్యేకంగా ఐటీ రంగంలో ఉన్నారంటే ఆ క్రెడిట్ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ప్రపంచంలో తెలుగు వాళ్ళు శాసిస్తున్నారంటే దానికి కారణం ఒక విజనరీ. ఆ విజనరీ పేరే చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు 30 లక్షల మంది తెలుగు వారు ఉన్నారు. ప్రత్యేకంగా ఫార్ ఈస్ట్ లో 3 లక్షల మంది. ఈ రోజు సింగపూర్ లో జరుగుతున్న తెలుగు డయాస్పోరా మీటింగ్ లో మనం ఒక్కసారి చూస్తే మలేషియా నుంచి, ఇండోనేషియా నుంచి, ఫిలిప్పీన్స్ నుంచి, ఫార్ ఈస్ట్ నుంచి పెద్ద ఎత్తున తెలుగు వారు తరలి వచ్చారు. అదే మన తెలుగు వారి పవర్, అదే మన తెలుగు వారి సత్తా. కష్టపడి చదువుకుని ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం దేశం మొత్తం వెళ్లారు తెలుగు వారు. ఈరోజు సింగపూర్ లో మీరున్నా కూడా మీ మనసు ఎప్పుడు ఆంధ్ర వైపే ఉంటుంది. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయి, రాష్ట్రంలో రాజకీయాల గురించి కూడా నాకన్నా మీకే బాగా తెలుసు. రాష్ట్రంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జోరుగా సాగుతుంది. కడప నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డితో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అందజేసిన ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదో ఆరా తీశారు. ఏడాది పాలనపై ప్రజల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రభుత్వం చేసిన మేలును ప్రజలకు వివరించారు. అనంతరం ఆల్మాస్పేట బ్రిడ్జి వద్ద కేసీ కెనాల్ క్లీనింగ్ పనులను, బుగ్గవంక పరివాహక ప్రాంతాలను పరిశీలించారు.
తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా కడప నియోజకవర్గంలో శాసన సభ్యులు మాధవిరెడ్డి గారి యొక్క సారథ్యంలో మా శ్రీనివాసరెడ్డి గారు మన జిల్లా మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మరి ఏ వీధికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా కూడా మంచి స్పందన, ఈ సంవత్సర పరిపాలన పట్ల పూర్తి స్థాయిలో సంతృప్తి ప్రజలందరూ కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు అడబాల గార్డెన్స్ లో యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ సర్వీసెస్ క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నూతన అధ్యక్షులుగా కానూరి ప్రభాకర్ రావు, కార్యదర్శిగా గుండుమోగుల వీరస్వామి, కోశాధికారిగా కొండ్రెడ్డి సూరిబాబుల చేత ఇన్సులేషన్ ఆఫీసర్ క్లబ్ గవర్నర్ పెనుమాక రామ్మోహన్ రావు ప్రమాణ స్వీకారం చేయించారు. భీమవరం, పాలకొల్లు, నరసాపురం వనితా క్లబ్లు, వీరవాసరం కాపు క్లబ్, వనితా క్లబ్ వివిధ కేటగిరీల్లో అవార్డులు గెలుచుకున్నాయి. వీరికి క్లబ్ గవర్నర్ పెనుమాక రామ్మోహన్ రావు అవార్డులు ప్రదానం చేశారు. బ్రహ్మాండమంత వచ్చే జగమంత మా చిన్ని గణపతి దేవుళ్ళ దళపతి మా మట్టి మరియు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఎంతో శ్రద్ధగా ఇంట్రెస్ట్గా వచ్చిన నా తోటి పాపల సభ్యులందరికీ, నా శ్రేణులందరికీ, మిత్రులకి అందరికీ కూడా ముందుగా శ్రద్ధతో ఆరాధన చేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి నేను ఈ ప్రెసిడెంట్గా పాలు తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే నాకు ఎప్పటిలో వాటిలో ప్రెసిడెంట్ చేయమని చాలా మంది ఫోర్స్ చేశారు. కానీ రోటరీ క్లబ్ అంటే మన కమ్యూనిటీకి, మన అందుబాటులో మన కుటుంబ సభ్యులకి ఈ సభ్యులందరూ తరఫున ప్రాతినిధ్యం వహించి సేవ నేను దాన్ని తిరస్కరించి ఈ క్లబ్కి ప్రెసిడెంట్గా ఎక్స్పెన్సివ్ చేశాను. చాలా ఆనందంగా తెలియజేశాను. వేదికను అలంకరించిన మా ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ ముఖ్యరు సంజయ్ గారికి, అలాగే మా ఇంటర్నేషనల్ క్యాబినెట్ సెక్రటరీ శ్రీనిధి రాజేశ్వరి గారికి, మా ఫౌండర్ గారైన కోతల రామ గారికి, కో ఫౌండర్ మరి వెక్కంపూడి కుమార్ గారికి, మా డిస్ట్రిక్ట్ సెక్రటరీ రావులప్పరా గారికి, మా ఇంటర్నేషనల్ డైరెక్టర్ అయిన పక్కన వాసు గారికి, అలాగే మా గవర్నర్ రీజనల్ చైర్పర్సన్ మంజునాథ్ గారికి, గవర్నర్ బాడీ నరహశెట్టి గోపావాణి గారికి, మరి ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ జగ్గంపూడి మదన్ గారికి, ఏడుకొండ దుర్గాప్రసాద్ గారికి, శ్రీనిధి నాగార్జున బాబు గారికి, అలాగే మరి కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ఈరోజు డైరెక్టర్ ప్రెసిడెంట్ కానూరి ప్రభాకర్ గారికి, అలాగే సెక్రటరీ గుండుమోహన్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.